మేము దండుమైలారం గ్రామం అప్పిష్పూర్. మా సమస్య భూమి సమస్య. మాకు ఈ ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణి వచ్చినప్పటి నుండి మాకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు, రైతు బంధు రాలేదు, కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. అయితే అంతకుముందు మాత్రము మాకు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, మాకు అంతకుముందు లోన్లు వచ్చినాయి. కానీ ఈ ధరణి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మాకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. అయితే ఈ ధరణిలో కొత్త పాస్ పుస్తకం ఎందుకు రాలేదని చెప్పేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఎంఆర్ఓ సార్ని అడిగినాం. ఎంఆర్ఓ సార్ని అడిగితే రెండో విడత మీకు ఖచ్చితంగా వస్తాయి, ఇప్పుడు రాలేదు అని చెప్పారు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని అడిగినాం. ఎమ్మెల్యే గారు, సార్ మరి మేము ఒకటేసారి 500 మంది ఆసాములము, 800 ఎకరాల భూమి కబ్జాలో మేమే ఉన్నాం, మేమంతా ఎస్సీ మాదిగా కుర్మ గొల్ల అంత మధ్యతరగతి రైతులము, మాకున్న భూమి వల్ల ఒక్కొక్కరికి ఎకరము 2 ఎకరాలు, ఎకరము 2 ఎకరాలే ఉంది, అది మేమే సాగు చేసుకుంటాం సార్, మా భూమి మాకు రాకపోతే ఎట్లా అని చెప్పేసి అడిగితే, వస్తుంది మీ భూమి ఖచ్చితంగా చేపిస్తా అని చెప్పి 5 ఏళ్ల సంది ఎమ్మెల్యే సార్ చుట్టూ తిప్పించుకుండు. కానీ మాకు మాత్రం కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. మేము తప్పన పిల్లలు పెళ్ళిళ్ళకి ఏమన్నా చేసి అమ్ముకుందామన్నా కూడా మాకు అమ్ముకోలేని పరిస్థితి, ఒక లోను తీసుకోలేని పరిస్థితి. మాకు ఏది రైతు బంధు రాదు, మేము అందులోనే పంట పండించుకుంటాం, మా వడ్లు ఎవరు కొనరు. ఒకవేళ వడ్లు కొనాలంటే మాకు పట్టా పాస్ పుస్తకాలు ఉండాలి, మా వడ్లు కూడా ఎవరు కొనరు. ఇలాంటి మాకు ఈ పరిస్థితి ఉందని చెప్పేసి మేము ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చి మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మేము ప్రగతి భవన్కి వచ్చి ఇప్పుడు ఒక దరఖాస్తు ప్రగతి భవన్లో ఇచ్చినాం. ఇప్పుడు 50 మంది ఆసాంలో వచ్చినాం, ఇక్కడికి డీసీఎం కట్టుకొని వచ్చినాం. మాకు ఈ ధరణి వచ్చినప్పటి నుంచి, ధరణి వచ్చినప్పుడు సార్ అంతకుముందు వచ్చింది, అంతకుముందు వచ్చేది మాకు. ఎవరు కబ్జా చేస్తలేరు, కానీ పట్టా పాస్ పుస్తకాలు మాత్రం ఇస్తలేరు. ఈ పట్టా పాస్ పుస్తకాలు మరి ధరణిలో ఎందుకు ఇస్తలేరు అని మేము చాలాసార్లు ఎంఆర్ ఆఫీస్కి పోయినాం. పోతే వాళ్ళు అంటారు ఏదో కేసు ఉంది, ఇది కూడా ఇప్పుడు కేసు కాదు, 100 సంవత్సరాల క్రితం కేసు ఉంది అని అంటారు. 100 సంవత్సరాల క్రితం కేసు ఎట్లుంటుంది సార్? మా తాత నాడు కేసు లేదు, మా నాయన నాడు కేసు లేదు. ఇప్పుడు మా భూమికి ఎవరు కేసు వేస్తారు అంటే వాళ్ళు చెప్తలేరు. ఎవరు కేసు వేస్తారంటే అది చెప్తలేరు. మాకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తలేరు. మేము మొత్తము 449 మంది ఆసాంలో ఉన్నమాట రైతులం, మొత్తము 851 ఎకరాలు అంత పంట పండేది, 850 ఎకరాలు. కాకపోతే దాని పక్కనే ఫార్మా సిటీ ఉంది, ఆ పక్కన చిరంజీవి షూటింగ్లు అవన్నీ కూడా మా భూములు పక్కల పంటే అవుతుంటాయి. మాది కూడా అక్కడే సార్, మొత్తం అదే సార్. మేము అంతా తిరిగి ఎంఆర్ఓ మొత్తం అందరం మొత్తం పోరాడి ఈ లాస్ట్ ఫైనల్ ఇక్కడ సార్ ఏమున్నా భూముల సమస్యలు అమ్ముకోవడానికి లేదు. ఆపత్తి పెళ్లిళ్ళు చేసుకుని అటువంటి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాకముందుకు మాకు పాస్ బుక్లు ఉన్నాయి, బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చారు, మాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకు బ్యాంకు లోన్లు ఇస్తలేరు, కానీ ఇచ్చిన లోన్లు మాత్రం తీసుకుంటారు. ఇచ్చిన లోన్లకు వడ్డీలకు చక్రవడ్డీ లేచి కట్టమంటారు. అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తలేరు, ఇప్పుడు లోన్లు ఇస్తలేరు. కరెంటు కూడా అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచే కరెంట్ వచ్చింది. మాకు ఒరిజినల్ పాస్బుక్లు ఉన్నాయి, ఒరిజినల్ పట్టాదారులం. మేము బిల్లులు కట్టుకుంటారు, కరెంటు బిల్లులు, బావుల బిల్లులు, ప్రతి ఒక్కదానికి అన్నీ నడుస్తున్నాయి. కానీ కొత్త పాస్బుక్ రైతు బంధు పడతలేదు. మాకు సమస్య అది.